శివుడు ఒక బాలుడికి మేనమామ అయ్యాడని మీకు తెలుసా? ఒకసారి శివుడు నంది భూలోకంలో సంచారం చేస్తున్న సమయంలో ఒక బాలుడు శివలింగంపై నిలబడి మారేడు పండ్లను కోయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అది చూసిన ఆ ఊరి జనమంతా ఆ బాలుణ్ణి తిట్టి కిందికి దింపేస్తారు. ఇదంతా చూసిన శివుడు ఆ బాలుణ్ణి పిలిచి తానే మహాదేవుణ్ణని ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, మా మేనమామ వచ్చేటప్పుడు ఎన్నో పండ్లు అలాగే ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తారని మా అమ్మ చెప్పింది. మీరు మా మేనమామ ఈ రోజే వచ్చేలా నాకు వరం ఇవ్వండి అని అడుగుతాడు. శివుడు వెంటనే తదాస్తు అనగా ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. వాళ్ళమ్మ మనసులో, అయ్యో మీ మేనమామ చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది, అతను ఎలా తిరిగి వస్తాడు అని దిగులు పడుతూ ఉండగా ఈలోపే బయటి నుండి ఒక పిలుపు వినిపిస్తుంది, అక్కయ్య అని. బయటికి వెళ్ళి చూడగానే సాక్షాత్తు మహాదేవుడే ఆ బాలుడికి మేనమామ రూపంలో వచ్చి తను అనుకున్న బొమ్మలు పండ్లను ఇస్తాడు. ఈ విధంగా శివుడు భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఏ రూపంలోనైనా వస్తారని నిరూపించుకున్నారు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.